తెలంగాణ ప్రజలకు నమస్తే. సో మళ్ళా ఇక మరి మనం ప్రచారం చేస్తున్నాం, మీ అందరూ తెలిసిందే. ఇక కండువా అయితే మా రేవంత్ అన్న కోసం ప్రేమతో అన్నీ చేయగలుగుతా కానీ కండువా అయితే వేసుకోలేను. ఇక మీ అందరూ తెలిసిందే, కాంగ్రెస్ కండువా ఎడవ చేతి కూడా ముట్టుకోను. సో మరి పథకాలు మరి ప్రచారం చేస్తున్నాం కాబట్టి మా ముసలిలను పట్టుకొచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మా రేవంత్ అన్న మా నాయనమ్మలకు మా అమ్మమ్మలకు ఫుల్ పైలు ఇస్తా అన్న 4,000 ఇస్తున్నా చెప్తుండు. సో ఒకసారి మరి మా అవ్వతాతలు అందరికీ 4,000 రూపాయలు వస్తున్నాయా లేదా కనుక్కునే ప్రయత్నం. నమస్తే అవలు. నమస్తే నమస్తే. ఇగో నేను మంచి ప్రచారం చేయడానికి వచ్చిన. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు. ఇలా అన్ని పథకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే మహిళలకు 25,000 రూపాయలు, రైతులకు 15,000, గ్యాసు 200 కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఇక ఇలా ఇవన్నీ చెప్పాను కానీ ఇది ఒక్కటి చెప్తాను మీకు. ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పినంటే కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తాడు. మళ్ళా కేసీఆర్ అయితే భర్తకి ఇస్తుండు, అంటే భార్యకి ఇస్తుండు, ఇద్దరికి ఇస్తలేడు, ఆల్మోలు కొట్టుకుంటారు అని చెప్పినాం. మరి మీ ఇంట్లో మీ మనుషులకు వస్తున్నాయా, మీకు వస్తున్నాయా? 4,000 వస్తున్నాయా, ఇన్ని వస్తున్నాయి జర చెప్పాలి. ఏం వస్తలేవు సార్, నాకు 4 ఆడపిల్లలే, అందరికి పెళ్లిళ్ళు చేసినాము, ఆరోగ్యం కూడా బాగుంటలేదు. ఈ మధ్యలో ఎన్నెన్నో బీమార్లు ఉన్నాయి, 1 రూపాయి వచ్చింది లేదు, బియ్యం ఇచ్చింది లేదు, మా సైడ్ మోరీలు మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేవు. మొన్న మోరీలు అడ్డం పడ్డా సార్, నేను హాస్పిటల్ తీసుకుపోయినా, ఆయన 2-3 వేలు ఖర్చు అయినాయి. ఎంత మా వాడకు మేము ఒక 10 సార్లు 50 సార్లు 4 ఏళ్ల నుంచి ఒక 50 సార్లు అప్లికేషన్లు పెట్టినాము. ప్రజావాణిలో పెట్టినా కూడా చింపి పడేస్తున్నారు. ఎవ్వరు వచ్చిన లేరు, చూసిన లేరు. పింఛన్ లేదు సార్, మా ఆయనకు లేదు, నాకు లేదు, ఎవ్వరికి లేదు. మాకు 4 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసినాము, ఆటో ఇటో తిప్పలబడి పెళ్లిళ్ళు చేసినాము. ఏదో చిన్నగింత రేకులు వేసుకున్నాము, ఆ రేకులలో ఉంటున్నాము. ఇల్లు లేదు, ఏ ఇల్లు లేదు సార్, మాకు ఏ లోను లేదు, పింఛన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇల్లు ఇచ్చిండు. మాకు ఇయ్యలేదు సార్, మా దాంట్లోనే మేము రేకులు వేసుకున్నాం, అందులోనే ఉంటున్నాం. మరి ఇప్పుడు మహిళలందరికి 25,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ఏమి ఇయ్యలేదు సార్, మాకు ఇప్పటిదాకా ఏం రాలేదు. ఏది అడిగినా రాలేదు, రాలేదు సార్. ఒట్టు సార్, రేవంత్ అన్న ఇప్పుడు నేను ఏమంది ఒట్టు అంటాను అవ్వ, ఏమి రాలేదు. ప్రజావాణిలో కూడా మా ఆయన కోసం అప్లికేషన్ పెట్టిన, ఆయన హార్ట్ పేషెంట్, ఆటో వచ్చింది. మొన్న 50,000 దాకా ఖర్చు పెట్టినాం, 50,000 ఖర్చు, అప్పు తెచ్చి 50,000 ఖర్చు పెట్టినాం. మిత్తిలోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా అడుగుతున్నారు సార్. మేము ఇవాళ మా వాడే కౌన్సిలర్ అత్త కూడా కౌన్సిలర్ కూడా అడిగిన నేను, మా రోడ్ ఏంది, మోర్ ఏంది, మాకేం లేదు. 36వ డివిజన్ సార్ మాది. 36వ డివిజన్. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డా? కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాడు కానీ ఇన్ని రోజులు ఆయనే గెలిచిండు, కానీ ఇప్పుడు ఆయనే కొత్త ప్రభుత్వంలోకి పోయిండు. మళ్ళా కొత్త ప్రభుత్వం మారిండు, కొత్త దాంట్లోకి పోయిండు. అట్లా కాదా ఇప్పుడు ఏ పథకాలు ఇవ్వలేదు నువ్వు అంటున్నావు? ఇక్కడ ఇన్ని పథకాలు కనిపిస్తుంది, ఏ ఒక్కటి ఇవ్వలేదు. ఏ ఒక్కటి ఇవ్వలేదు సార్ మాకు. నిన్న కాక మన సొప్పదండికి వచ్చి అందరికి అన్ని పథకాలు ఇచ్చినట్టు అబద్ధం సార్. అది మాకైతే చెందలేదు సార్, ఎవరికి ఇచ్చిరో మాకు తెలియదు. మాకు చెందితే మాకు మేము చెప్పుకుంటాం, కానీ మాకు చెప్పండి ఏం చేస్తాం. ఆయనకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు సార్. మా ఆడపిల్లలు వచ్చినప్పుడు మేము కొనుక్కొని తింటున్నాం బియ్యం. చూసినా రేవంత్ అన్న ఇప్పుడు అట్లా రేషన్ బియ్యం ఇస్తారు, ఆ పైసలు సరిపోతాయి సార్. 6 కిలోల బియ్యం మాకు సొమ్ము లేదు. అలా మోడీ గారు సొమ్మే 90% ఉందని లెక్కలు చెప్తున్నాయి. 12 కిలోల బియ్యము మేము నెలంతా తింటామా సార్ ఇద్దరం. పిల్లలు కూడా ఆడపిల్లలు వస్తారు కదా ఆడపిల్లలు. మొన్న పండుగకి వచ్చి మొన్న సమ్మకం చేసుకుంటా అంటే వచ్చి మా పిల్లలకు కూడా ఎవరికి ఉద్యోగాలు లేవు సార్. అందరు ఎంబీఏ చేయించిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినంట. 2 లక్షలు లేవు సార్, మా ఆడపిల్లలకు లేవు. మా మన్మడు చదువుకున్నాడు, ఆయన కూడా ఉద్యోగం లేదు. హైదరాబాద్ ఉన్నాడు, ఆ పిల్లగానికి కూడా ఉద్యోగం లేదు. నేను మోరీ నీళ్ళలో నాటేయబోతా సార్, అయినా కూడా నా పరిస్థితి బాగలేదు సార్. మరి నువ్వు మన ఎవరికి వేసిన ఓటు పోయినసారి? ఓటు బండి సంజయనకి వేద్దామని బండి సంజయనకి వేసిన. మరి ఇప్పుడు మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మరి మున్సిపల్ ఎవరికి వేస్తున్నావు? తోట అనిల్కే వేద్దాం అనుకుంటున్నాం. మా వాడకి ఆయన నిలబడ్డాడు, ఆయనకే వేద్దామని. ఆయన ఇదే పార్టీ పూ గుర్తుకు నిలబడ్డాడు సార్. అది ఇప్పుడు నేనేమంటా అంటే మీరు ఓటేమో కాంగ్రెస్ పార్టీకి వేస్తురట, మేయర్ ఏమో బీజేపీని చేస్తారట. ఆయన ఏమో మమ్మల్ని మేయర్ చేస్తే నేను అభివృద్ధి చేస్తా అంటే మరి ఈసారి చేస్తారా మేయర్ కరీంనగర్కి? బండి సంజయ్ అన్నకే వేస్తాం మేము ఓటు. మాకు ఏది చేస్తలేడు ఆయన. ఆయన నిన్న ఏళ్ళ ఉంది గెలిపించి అగ్గిపెట్టే గుర్తు వచ్చిండు ఫస్ట్. ఆ గుర్తు నుండి వేసినాం. 30 ఏళ్ల నుంచి వేసి అలిస్ట్ అయిపోయింది. మాకు కూడా ఆరోగ్యం, అందుకే ఈయనకే వేద్దామని ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాం సార్. కంపల్సరీ ఈయనకే ఇస్తాం. అదే మరి మా అవ్వ 4,000 రూపాయలు పింఛన్ మరి ఇంట్లో వచ్చినాయా? రాలే బిడ్డ, అసలు రాలే. ముసలైన లేడు. అయ్యో, మరి నీకు ఒకదానికి రావాలి కదా పైసలు. గవే 2,000 ఇస్తాడు, 4,016 ఇస్తాడు అంట అన్నారు. మస్తు ఆశపడ్డాం, ఓటు వేసిన. ఏవలసి వచ్చింది ఆశకు వేసినావు. మరి అలా నువ్వేమో ఆశకి వేసి ఇంట్లో మనవాళ్ళు వాళ్ళు ఉండరా? ఉండరు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిరా? ఒకదానివే ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఉద్యోగాలు ఇచ్చే గద్దలందరూ మీ కాడికి వస్తుంది, అవ్వా మాకు ఉద్యోగం వస్తుంది ఓటే కానీ మిమ్మల్ని ఊజ పెడుతుంది. 4,000 రాపాయి వాళ్ళకి ఉద్యోగాలు రాపాయి. మరి 2,000
టైంకి ఎత్తలేడు కొడుక, టైంకి ఇస్తలేడు. టైంకి ఎత్తలేడు. ఇప్పుడు ఇవాళ ఎన్ని తారీఖు, ఈ తారీఖు వేయాలి, మళ్ళీ 29, 28కి ఎత్తాడు. మరి 4,000 ఇస్తాను నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నదనే ఇప్పుడు బీజేపీకి నడుపుతాను. బీజేపీకి గెలిపించుకోవాలి. ఆ. అట్లా కాదు, రాష్ట్రంలో గిన్ని పథకాలు ఇచ్చారు అంటారు, రాష్ట్రం మొత్తం ఇచ్చారు. నోటి మాటనే అది, కాంగ్రెస్ అది ఎప్పుడు నోటి మాటనే, ఏది చేసింది లేదు కాంగ్రెస్ అస్సలే. మరి ఇప్పుడు కరీంనగర్ డివిజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు జరుగుతున్నాయి, కరీంనగర్ జరుగుతున్నాయి. మరి మున్సిపాలిటీ కాంగ్రెస్ కేసు అన్ని చేస్తా ఇప్పటి నుంచి అంటుండు, చేస్తావా? ఏం బుద్ధి కాంగ్రెస్ ఇగో రేవంత్ అన్న నేనైతే ప్రచారానికి వచ్చింది, మా అవలతో వేపిద్దాం, మా రేవంత్ అన్న 4 అంటే ఇయ్యలేదంటే ఇయ్యలే అంటారు. నేనే ఇచ్చినా అని చెప్తున్నా, వాళ్ళేం ఇయ్యలే అంటారు, నన్ను బదనామని చేస్తున్నారు. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, మరి ముసలాం అయితే ఏనంట, మరి ఎవరికి వేస్తావు ఓటు? బీజేపీకి వేస్తాం. అనిల్కు బీజేపీకి వేద్దాం అనుకుంటున్నావు, ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు? భవిష్యత్తులో ఏమన్నా మాకు గవర్నమెంట్ తో ఇప్పిస్తాడు, అది ఇస్తారు, గెలిపిస్తే. కేంద్ర మంత్రిగా ఉండి కాబట్టి, కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఇస్తలే కానీ కేంద్రాన్ని ఇస్తుందేమో ఆశ. మంచిది. ఇగో మళ్ళా ఇక మా అవ్వ మళ్ళీ 4,000 రూపాయలు జోలి ఉన్నాయవ్వ, 4,000 రూపాయలు వస్తానా ఇంట్లో? అసలే 4,000 కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు 25,000 రూపాయలు ఇస్తాను. గయ్యాన్ని వస్తున్నాయా? చెప్పుడు మట్టుకే గానీ అచ్చుడైతే లేదు, అసలు లేదు. ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల కూడా, మాకు చుట్టుపక్కల కూడా రాలే. మారుతి నగర్ లో 36వ వార్డులో ఎవరికి రాలే. 36వ వార్డు మీద మీ కరీంనగర్. ఇప్పుడు మరి ప్రతి మహిళకి 25,000 రూపాయల చొప్పున 2 ఏళ్ళ పొద్దు అవుతుంది, 70,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పటికి ఒక్క రూపాయి కూడా రాలే మాకు, ఒక్క రూపాయి కూడా రాలే. చేస్తా అన్నాడు, చేస్తానే హామీ ఇచ్చిండు. కరెంటు, సిలిండరు, తర్వాత 2,500 మహిళలకు, మహాలక్ష్మి ఇండ్లు, ఇవన్నీ ఇస్తామని చెప్పిండు. ఒక్కటి కూడా మా మారుతి నగర్ లో రాలేదు, అసలు ఒక్క రూపాయి కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎట్టేస్తావు? మరి వేస్తావా? వేస్తామంటే ఇట్లనే ఆశ చెప్పారు, వేస్తాం మేము కాంగ్రెస్ రావాలి అని. అంటే ఇప్పుడు మాకు తెలిసింది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే మనకు వచ్చేటివి ఉన్నాయి, మనకు అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవన్నీ 3 ఏళ్లలో ఇస్తా అంటుండు, మరి వేస్తే ఏమైతుంది అంటుండు? వేస్తా అంటే ఇస్తానన్నాడు కాబట్టి, ఇయ్యలేదు కాబట్టి, మాకు ఏ కష్టానికి సుఖానికి ఏం చేయలేదు, మోసం చేసిండు కాబట్టి ఇప్పుడు మేము వెయ్యమని తలుసుకున్నాం. అంతేనా? ఫిక్స్. ఇక చూసినా రేవంత్ అన్న, ఇప్పుడు 3 అవ్వాలని అడిగినా, 3 అవ్వాలి ఒకటే పాట పాడుతున్నారు. ఇచ్చి పరిస్థితిలో ఇలా ఏ ఒక్క గ్యారెంటీ ఇయ్యలేదు. మరి అసలు ఎట్ట ఓటేస్తాం, ఈసారి బుద్ధి చెప్తాం చెప్తాను అట్నన్న సోయికి వస్తారేమని అంటారు. ఇంతవరకు ఉన్నదే ప్రచారం అయితే. ఇద్దరం అట్టిగానే ఉన్నాం, జాబు లేదు. నేను బీడీలు చేసుకొని బతుకుతున్నా, అయినా కూడా పింఛన్ లేదు. బీడీలకు ఇంతవరకు పింఛన్ లేదు, చేస్తాను పింఛన్ బీడీలు. చూసినా వాళ్ళ మూతి ముందల మైకి పెడితే వాళ్ళ బాగా లేదు రేవంత్ అన్న. ఎంత కష్టం అవుతుంది, ఎంత కష్టం అంటే ఇక చెప్పరాదు. ఏడుపు వస్తుంది, ఎవరి దగ్గరకు పోయినా చేస్తామంటారు, చేస్తలేదు. మరి ఎవరిని పట్టుడు, ఏం చేసుడు? అందుకే కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మంచిది చేస్తుంది కావచ్చు అని. మంచి చూసిరా, నీకైతే మొత్తమే అంటారు. మళ్ళీ ఇంకో కాడికి పోయి ప్రచారం చేస్తా. ఇప్పటివరకు అయితే సెలవు. ఇంకా